విపరీతమైనటువంటి ఐశ్వర్యం తండ్రి దగ్గర నుంచి వచ్చింది. వచ్చి కన్ను మిన్ను కానటం లేదు. పెద్దల పట్ల ఎలా ప్రవర్తించాలో మరిచిపోయాడు. ఇప్పుడు మరిచిపోవడానికి ఈ కంటితో నారదుణ్ణి చూస్తున్నాడు. ఈ కంటితో చూసినటువంటి నారదుడు గౌరవింపబడవలసిన వాడు కాడు, నమస్కరించక్కర్లేదన్న అహంకారం ఇక్కడ పుట్టింది. ఎందుకు పుట్టింది ఈ అహంకారం? తను ఐశ్వర్యవంతుడి కొడుకునని. ఏ ఐశ్వర్యవంతుడి కొడుకునని వంగి నమస్కరించట్లేదో ఆ ఐశ్వర్యవంతుడు వంగి నమస్కరిస్తాడు. కుబేరుడు ఆయన ఐశ్వర్యం జోలికి కాని, ఆయన జోలికి కాని వెళ్ళలేదు నారదుడు. ఆయన అన్నాడు, వీడి కంటికి ఇప్పుడు అంజనం పెట్టాలి, నేను కాటుక పెట్టాలి. ఏ కాటుక పెట్టుకుంటే అవతల వారిలో ఉన్నటువంటి భక్తి కనపడి నమస్కరించడం అలవాటు అవుతుందో ఆ అంజనం వీడి కళ్ళకి దిద్దుతాను నేను. ఎంత గొప్ప మాటో చూడండి. ఇది సంస్కరించడం అంటే గురువు. నేను ఇప్పుడు ఈ కాటుక పెడతాను.